ఒక వ్యక్తి ఒకే ప్రమాదంలో భార్యని కుమారుని పోగొట్టుకున్నాడు. ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, నా మనస్సుకు నెమ్మది లేదు, నా స్నేహితులంతా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నా పాలివారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాకు తెలిసిన వారు నన్ను దుర్భాషలాడుతున్నారు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఇట్లా కాకపోవు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నాక కూడా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటున్నారు, నేనేం చేయాలి, నా దుఃఖం పోవాలంటే నేనేం చేయాలి ప్రభువా అని చెప్పి బాగా ఏడుస్తున్నాడట. కలలో తన భార్య తన కుమారుడు కనపడి, మేము దేవుడి దగ్గర ఉన్నాము, నువ్వు నీ సమయం పూర్తయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా కూడా ఆ రోజు మనం అక్కడికి వాహనంలో వెళ్ళొద్దని దేవుడు మనకు చెప్పిండు, నేను ఆల్రెడీ నీకు చెప్పిన, నాకు కలబడ్డదండి, మనం వాహనంలో వెళ్తున్నాం, అది యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో మరి ఇలా జరుగుతుందని నేను అన్ని విషయాలు నీకు ముందే చెప్పిన, కానీ నువ్వే స్పీడ్గా బండి తీసుకెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి లారీకి కొట్టేసి ఇప్పుడు దేవుడి మీద ఎందుకు నిందేస్తున్నావు అని చెప్పి కలలో తన భార్య తనను ప్రశ్నించిందట. తనకు సమాధానం కలిగింది, మళ్ళెప్పుడు కూడా దేవుడికి క్వశ్చన్ వేయలే. దేవుడు ఏ మనిషికి ఎలా ఓదార్పునివ్వాలనో, ఏ మనిషిని ఎలా ఓదార్చాలనో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. అందుకే నిన్ను ఎలా తృప్తిపరచాలో, నిన్నెలా ఉన్నతమైనటువంటి కృప వైపు నడిపించాలో ఆయనకు తెలుసు. నీ కన్నీరు దుడిచేది ఆయనే, నీ జీవితాన్ని కట్టేది ఆయనే, నీ బ్రతుకుకు ఒక మార్గాన్ని ఉపదేశించేది కూడా ఆయనే, నీ వ్యక్తిగత జీవితానికి ఒక మంచి అనుభవాన్ని నేర్పేది కూడా ఆయనే.